మావా, ఎలా ఉన్నారు? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మావా. ఎన్టీఆర్ అన్న అండ్ కొరటాల శివ గారి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ సినిమా దేవర. ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ 1 వీక్లో చాలా చోట్ల ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసింది మావా. బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మన ఏపీ అండ్ తెలంగాణలో ఒక్క ఈస్ట్ గోదావరిలో మినహా ప్రతి చోట బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసింది అనమాట. సో ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ ఆల్రెడీ తెచ్చుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నైజాం, ఆ ఏరియాలో జరిగిన బిజినెస్ 45 కోట్లు, కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 49 కోట్ల 40 లక్షలు. సో ప్రాఫిట్ 4 కోట్ల 40 లక్షలు మామ ప్రస్తుతానికి. ఇంకా సీడెడ్ విషయానికి వస్తే బిజినెస్ 22 కోట్లు, కలెక్ట్ చేసిన షేర్ ఏమో 22 కోట్ల 60 లక్షలు. సో 60 లక్షల ప్రాఫిట్ అయితే ప్రస్తుతానికి వచ్చిందనమాట. ఇంకా లాంగ్ రన్లో సీడెడ్లో దున్నేపోతుంది. ఇంకా ఉత్తరాంధ్రలో జరిగిన బిజినెస్ వచ్చి 12.5 కోట్లు, ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన షేర్ 13 కోట్ల 20 లక్షలు. సో 70 లక్షల ప్రాఫిట్ అయితే ప్రస్తుతానికి వచ్చిందనమాట. ఈస్ట్ గోదావరి, ఇక్కడ జరిగిన బిజినెస్ 8 కోట్లు, ప్రస్తుతానికి కలెక్ట్ చేసిన షేర్ 7 కోట్ల 90 లక్షలు. సో ఇంకా 10 లక్షలు కలెక్ట్ చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఈ రోజుతో 10 లక్షలు కలెక్ట్ చేసేయచ్చు. ఇంకా వెస్ట్ గోదావరిలో జరిగిన బిజినెస్ 6 కోట్లు, కలెక్ట్ చేసిన షేర్ 6 కోట్ల 40 లక్షలు. సో ప్రస్తుతానికైతే 40 లక్షల ప్రాఫిట్ అయితే ఈ సినిమాకి వచ్చిందనమాట వెస్ట్ గోదావరిలో. ఇంకా గుంటూరు ఏరియాలో జరిగిన బిజినెస్ 8.5 కోట్లు, కలెక్ట్ చేసిన షేర్ 10 కోట్ల 70 లక్షలు. సో 1 వీక్ కంప్లీట్ అయ్యేసరికి 2 కోట్ల 20 లక్షల ప్రాఫిట్ అయితే తెచ్చుకుంది గుంటూరు ఏరియాలో. ఇంకా కృష్ణాలో జరిగిన బిజినెస్ 7 కోట్లు, కలెక్ట్ చేసిన షేర్ 7 కోట్ల 5 లక్షలు. సో 5 లక్షల ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట కృష్ణా ఏరియాలో. ఇంకా నెల్లూరులో జరిగిన బిజినెస్ వచ్చి 4 కోట్లు, కలెక్ట్ చేసిన షేర్ ఏమో 5 కోట్లు. సో 1 crore ప్రాఫిట్ అయితే ఆ ఏరియాలో వచ్చిందనమాట. ఓవరాల్గా మన ఏపీ అండ్ తెలంగాణలో కలెక్ట్ చేసిన గ్రాస్ 170 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 123 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ మన ఏరియాలో ఏపీ అండ్ తెలంగాణలో 114 కోట్లు. సో 1 వీక్ కంప్లీట్ అయ్యేసరికి 9 కోట్ల ప్రాఫిట్ అయితే ఈ సినిమాకి వచ్చింది మామ. ఒక్క ఈస్ట్ గోదావరిలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి, నాకు తెలిసి ఈ రోజుతో కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంకా అదర్ ఏరియాస్ చూసుకుంటే కర్ణాటకలో బిజినెస్ వచ్చి 16 కోట్లు, ప్రస్తుతానికి కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 14 కోట్ల 80 లక్షలు. సో ఇంకా 1,20 లక్షలు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఇంకా తమిళనాడులో బిజినెస్ వచ్చి 6 కోట్లు, ప్రస్తుతానికి కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 3 కోట్ల 80 లక్షలు. సో ఇంకా ఇక్కడ 2 కోట్ల 20 లక్షలు కలెక్ట్ చేయాలి. ఇక్కడైతే కొంచెం కష్టంగానే ఉంది, బట్ లాంగ్ రన్లో అయితే కలెక్ట్ చేసేయచ్చు. సో చూద్దాం ఏం జరుగుద్దో. ఇంకా కేరళలో జరిగిన బిజినెస్ వచ్చి 1 కోటి రూపాయలు, అండ్ ఇక్కడ ప్రస్తుతానికి కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 83 లక్షలు. సో ఇంకా 17 లక్షలు కలెక్ట్ చేయాలన్నమాట. ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంది, బట్ చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుద్దో. ఇంకా నార్త్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ నెట్ వచ్చి దగ్గర 50 కోట్లు కలెక్ట్ చేసింది మామ. షేర్ వచ్చి 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 20 కోట్లు. సో 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అనమాట. సో 5 కోట్ల ప్రాఫిట్ అయితే ప్రస్తుతానికి తెచ్చేసుకుంది అనమాట. ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే అక్కడ జరిగిన బిజినెస్ 26 కోట్లు, ప్రస్తుతానికి కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 32 కోట్లు. సో అక్కడ 6 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చుకుందనమాట. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ వచ్చి 340 కోట్లు దాటింది మామ. సో మనకు కావాల్సింది షేర్ అనమాట. షేర్ వచ్చి అరౌండ్ 199 కోట్లు. సో ఈ రోజుతో 200 కోట్ల మార్క్ షేర్ కూడా అందుకోబోతుంది అనమాట. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ 184 కోట్లు మామ. సో బిజినెస్ వచ్చి 184 కోట్లు అనమాట. సో ప్రస్తుతానికైతే 1 వీక్ కంప్లీట్ అయ్యేసరికి 15 కోట్ల ప్రాఫిట్ అయితే ఆల్రెడీ తెచ్చేసుకుంది. సో కొన్ని ఏరియాస్తో మాత్రమే ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి. సో అది కూడా ఈ వీకెండ్ లోపల అయిపోద్దని నా అభిప్రాయం. సో రానున్న రోజుల్లో ఎలాగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దేవరా విజృంభణమే, దేవరా అనాలన్నమాట.